మనము పుణ్యాత్మనం కాబట్టే భగవంతుడు మన హృదయంలో ఆత్మజ్యోతిగా వెలిగి ఉన్నాడు. మనం పుణ్యాత్మనం కాబట్టే ఆత్మజ్యోతిగా లోపట ఉండి కంటితో చూస్తున్నాడు ఈ ప్రపంచాన్ని. మనం పుణ్యాత్మనం కాబట్టే మన లోపట ఉండి హృదయంలో ఉండి చెవితో వింటున్నాడు. మనం పుణ్యాత్మనం కాబట్టే లోపటి ఆత్మజ్యోతిగా ఉండి ఆ పరమాత్మ ఈ నోటితో మాట్లాడిస్తున్నాడు. సకల ప్రపంచము చూస్తున్నాము అంటే ఈ పుణ్యమైన శరీరంతో ఆ భగవంతుడు లోపట వెలిగి ఉంటున్నాడు కాబట్టి. అందులో భగవంతుడు ఉండే శరీరం పాపపు శరీరాలు కాదు. అలాంటి పాపపు మతం కాదు ఈ మతము. హిందూ మతం అంటే సనాతనమైన వైదిక మతము. ఈ సామాన్య మానవుడు, ఒక పేదవాడైనా గొప్పవాడైనా మధ్యస్థుడైనా ఎవడైనా భగవంతుడి గురించి తెలుసుకుంటే భగవంతుడైపోయే ఏకైక మతం ఏది అంటే హిందూ మతం మాత్రమే. అందులో విదేశీయ మతాలులాగా అన్య మతాలులాగా హిందూ మతం కాక ఒక విలక్షణమైన దివ్యజ్యోతి, ఆత్మజ్యోతి, బ్రహ్మజ్యోతి స్వరూపమైన ఆ వైదిక మతం ఏదైతే ఉన్నదో అలాంటి వైదిక మతములో మనం పుట్టడం మన గర్వకారణం. ఈరోజు ఈ భక్తి ఛానల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఒక ఛానల్ ఏర్పాటు చేసింది కదా, మేము ఎందుకు వెళ్ళాలి అని మీరు అనుకోకుండా ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే మన జాతి యొక్క గొప్పతనం. సత్వగుణంతో కూడుకుని రజోగుణము తమోగుణం తగ్గించి శుద్ధ సత్వంతో కూడుకుని ఎక్కడైతే లోకమంతా కూడా సురక్షితంగా ఉండాలి, లోకమంతా కళ్యాణప్రదంగా ఉండాలి, ఇటువంటి కార్తీక మాసంలో ఇటువంటి కోటి దీపార్చన ఏర్పాటు చేసినప్పుడు మనం వెళ్ళాలి 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 అని ప్రతి హిందువు వచ్చి వేలాది మంది సందర్శించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంటే ఇది భక్తి ఛానల్ వారి యొక్క గొప్పతనం కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహం. మన అందరి హృదయంలో ఉన్న భగవంతుడు మన ప్రేరేపించి ఈ కార్యక్రమానికి రప్పిస్తున్నాడు. భక్తి ఛానల్లో ఉన్న చైర్మన్ నరేంద్ర చౌదరి లాంటి వాళ్ళు హృదయంలో ఆ భగవంతుడు ఉండి ఈ కార్యక్రమం చేయి అని ప్రేరేపించాడు కాబట్టి ఈ ఛానల్ ద్వారా వాళ్ళు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చారు. మీలోని వారిలోని నాలోని నీలోని అది ఇది అన్నిటిలోని ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇంత దేదీప్యమానంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఈ కోటి దీపార్చన దివ్యంగా అవ్వాలి, ఇంకా వెలుగొందాలి. భక్తి ఛానల్ ద్వారా ఇంకా ఆధ్యాత్మిక భక్తి పెరగాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆధ్యాత్మిక వ్యాపారం పెరిగి ఉన్న రోజుల్లో ఆధ్యాత్మిక వ్యాపారం తగ్గి ఆధ్యాత్మిక భక్తి పెరిగి ఎంతెంతో మంది పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీయాలి. ఈ భక్తి ఛానల్ మహనీయులు ఉన్నారు, ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు. ఉపన్యాసాలు చెప్పడం కాదు, మనం ఆచరించి చూపించాలని చెప్పే మహనీయులు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి తపస్వప్నులందరినీ కూడా వెలుగు తీసి లోకానికి చూపించాలి. అలాంటి వాళ్ళందరి యొక్క ఆశీస్సులు ఈ లోకానికి అందించాలి ఈ భక్తి ఛానల్ వాళ్ళు అని మనసారా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీవీ నరేంద్ర చౌదరి, నరాణాం ఇంద్ర నరేంద్ర, నరులలో ఇంద్రుడు అంటే దేవేంద్రుడు కాడు, ఆ బ్రహ్మమే. అలాంటి నాది స్వరూపానందేంద్రుడు, ఇద్దరిలోని ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రనామ బ్రహ్మము అని అర్థం ఐత్రీయ ఉపనిషత్తు చెబుతుంది. అయితే ప్రతి నరులలో ఉన్న ఆత్మజ్యోతి వెలగాలని, వెలిగించాలని ఇంకా ఈ భక్తి ఛానల్ ఇంకా కృషి చేసి భక్తిని ఇంకా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో విదేశాలలో ఈ భక్తి ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఏర్పాటు చేయాలని మనసారా కోరుతూ ముగిస్తున్నాం. నారాయణ. శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామివారు తమ అనుగ్రహ భాషణతో దివ్యాశిస్సులు అందించినందుకు కోటి దీపోత్సవ వేదిక వారికి ధన్యవాదాలు తెలియజేస్తోంది. ధన్యవాదాలు స్వామి. ఇక స్వామివారికి గురువందనం సమర్పించవలసిందిగా ఈరోజు మన విశిష్ట అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని, అలానే దేవాదాయ కమిషనర్ గారు ఎన్ ముక్తేశ్వరరావు గారిని కోరుతున్నాం. అలానే అతిథులను పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సన్మాన పత్రం చదవవలసిందిగా అమరేంద్ర గారిని కోరుతున్నాం. ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యాణం యమనియమాద్యష్టాంగయోగ నిష్ఠా గరిష్ఠానాం పదవాక్య ప్రమాణ పారావార పారిణానాం నిరంతరాయ ధర్మ సంప్రదాయ సంస్కార సంస్కృతి సంరక్షణార్థం అవిశ్రామం పరివ్రాజక ధర్మమాశ్రితవతాం ఆబాల్యం యోగ సాధన సాధు సేవన భగవచ్చింతాపరాయణానాం నిత్య విరక్తానామపి లోకే ధర్మ ప్రవర్తనాయ సర్వప్రాణి సేవా సమనురక్తానాం సర్వశాఖా ఘట్టనే విశాఖపట్టణే సమభినవం శారదాపీఠం ప్రతిష్టాపితవతాం ఆంధ్రప్రదేశే సర్వత్ర స్వపీఠం సంకలితవతాం సర్వనటీనట క్రీడాకార రాజకీయ జన సన్మార్గ ప్రేరకాణాం శ్రీ అష్టోత్తర సహస్ర శ్రీమతాం స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీచరణానాం భాగ్యనగరే శ్రీ నందమూరి తారక రామరాయ క్రీడా ప్రాంగణే రమాదేవి నరేంద్ర చౌదరి దంపతిభ్యాం లోక కళ్యాణాయ సంకల్పితే తులారాశిస్థిత రవిప్రభావ సుసంపన్నే శరదృతౌ యమదంష్ట్రానిపీడ్య ప్రజోద్ధరణ యోగ్యే శుభ కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమా పర్యంతం ఇత్యుక్తే కలియుగస్య పంచదశోత్తర శతోత్తర పంచసహస్రతమే విజయాబ్దే అష్టమే కార్తీక మాసే ప్రథమే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమా పర్యంతం తదుత్తరైకదివస సహితతయా పరిగణిత షోడశ దివస సమయ సంపద్యమానతయా నిర్వర్త్యమానే కోటిదీప మహోత్సవే సమాగమన శుభావసరే సభక్త సప్రశ్రయం సమర్ప్యమాణః నమస్సుమాంజలి. అయి పూజ్యపాదాః భవాదృశానాం మహామహిమశాలినాం ప్రేరణయా అస్మాకం ఇయం భక్తివాహిని సతత ధర్మకార్య తత్పరా భారతీయ సంస్కృతిం పరివర్ధయంతి పునర్భారత సంస్కృతి పూర్వవైభవార్థం ప్రవర్తతే. శ్రీచరణాః నితాంతం తృప్తిజీవనాః భవంతః అవిశ్రామం సత్కార్యరతా అపి అవిగణయ్య శ్రమం అనాలోచ్య స్వకార్యం జగత్కళ్యాణకరమిదం కార్యమితి విభావ్య శుభాశీః ప్రదానాయ అత్ర సముపస్థితా ఇతి వయమతీవ ధన్యానస్మాన్ విభావయామః. తత్ర భవతాం సమాగమేన శుభయా చాశుషా ఇమాః ప్రజాః భవతాం జగత్కళ్యాణ సంకల్పాయ సచేతనాః సహకృతకరాశ్చ భవిష్యంతి ఇత్యాశాస్మహే. ఏవం భవదాగమన అనుగ్రహ చరితార్థ భక్తివాహిని. ఓం. ధన్యవాదాలు స్వామి. ఇక ఈరోజు మనకు అద్భుతమైన విషయాలన్నింటినీ మనకి తెలియజేసి కార్తీక దీపోత్సవం వైశిష్ట్యాన్ని తెలియజేసిన ఆధ్యాత్మికవేత్త శ్రీ టీకేవి రాఘవన్ గారిని సన్మానించవలసిందిగా ఈరోజు మన విశిష్ట అతిథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని కోరుతున్నాను. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇక ప్రతినిత్యం మనం ఆలయ అర్చకులను, అలానే వేద పండితులను, గ్రంథకర్తలను, గోసేవకులను సన్మానించుకుంటున్నాం. ఆ సన్మాన కార్యక్రమాలను ఇప్పుడు ప్రారంభిద్దాం. ముందుగా వేద పండితుడు శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం.
రాజమండ్రికి చెందిన డాక్టర్ చిర్రావూరి శ్రీరామ శర్మ గారు కృష్ణ యజుర్వేద క్రమపాఠి, వేద భాష్యం, వ్యాకరణం, మీమాంస, వేద శాస్త్ర ప్రవర్తక సభలో పరీక్షాధికారిగా కూడా ఉన్నారు. ఈయన విద్యార్థులకు వేదం బోధిస్తూ యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నారు. తరువాత ప్రధాన అర్చకులు వి శేషగిరిరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వి శేషగిరిరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాకతీయ రాజుల ఇలవేల్పు వరంగల్ భద్రకాళి దేవాలయం. ఇక్కడ సాక్షాత్ రుద్రమదేవి పూజలు నిర్వహించినట్టుగా మనకు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయంలో ఆయన అనేక సంవత్సరాలుగా అమ్మవారి సేవలో పునీతమవుతున్నారు. ఆలయానికి సంబంధించి భద్రకాళి పూజల్లో అందవేసిన చేయిన వీరిని సత్కరించుకోవడం కోటి దీపోత్సవ వేదిక అదృష్టంగా భావిస్తున్నాం. తరువాత శ్రీ కోట శ్రీరామచంద్రమూర్తి పీఠాపురం వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వీరు గత 18 ఏళ్లుగా సేవలు చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన నియమాలను అలాగే ఆలయ పవిత్రతను కాపాడడంలో ఈయన ముఖ్య భూమిక పోషించారు. ఆలయంలో అనేక మార్పులు చేసి ఆలయ పునరుద్ధరణకు విశేష కృషి చేస్తున్నారు వీరు. తరువాత శ్రీ రఘునాథాచార్యులు వారు ధర్మపురి వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ధర్మపురి దేవాలయ ప్రధాన అర్చకులుగా ఉన్నారు రఘునాథాచార్యుల వారు. వీరు వంశపారంపర్యంగా సంరక్షించిన అర్చక వృత్తిని స్వీకరించి ఆలయంలో ఆగమ నియమాల పట్ల, ఆలయ పవిత్రత పట్ల విశేష కృషి చేశారు వీరు. అలాగే ధర్మపురి ఆలయ ప్రతిష్టను ఇన్వడింప చేయడంలో ఈయన కృషి అనన్య సామాన్యం. వీరిని సత్కరించుకోవడం కోటి దీపోత్సవ వేదిక అదృష్టంగా భావిస్తున్నారు. శ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గారు జూబ్లీ హిల్స్ వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. చంద్రమౌళీశ్వర శర్మ గారు వంశపారంపర్యంగా సంక్రమించిన అర్చక వృత్తిని స్వీకరించి ఆలయంలో ప్రధాన అర్చకులుగా అలాగే స్థానాచార్యులుగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆలయ ప్రతిష్టను ద్విగుణీకృతం చేస్తున్నారు వీరు. అలానే ఆలయ కార్యనిర్వహణ సభ్యులను కూడా మనం సన్మానించుకుంటున్నాం. ముందు శ్రీ కె అంజనీదేవి గారు వరంగల్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దేవాలయ అర్చకులు అలానే దేవాలయానికి సంబంధించిన ఈవోలను, అర్చకులను వీరందరినీ సన్మానించుకోవటం, అది కూడా దేవాదాయ శాఖ కమిషనర్ గారి చేతుల మీదుగా సన్మానించుకోవటం నిజంగా ఒక గొప్ప విశేషం. సిహెచ్ ఆంజనేయులు గారు వారిని ముందుగా కె అంజనీదేవి వరంగల్ భద్రకాళి ఆలయ ఈవోగా పనిచేస్తున్నారు. వారిని సాధారణంగా కోటి దీపోత్సవ వేదిక ఆహ్వానం పలుకుతోంది.
కె అంజనీదేవి గారు గుంటూరు జిల్లా చినమక్కెన గ్రామంలో జన్మించారు. వీరు ఏపీఎస్సీ ద్వారా భద్రకాళి ఆలయానికి ఈవోగా ఎంపికయ్యారు. బాల్యం నుంచి వీరికి ఆధ్యాత్మిక భావాలు ఉండడం, సంప్రదాయ కుటుంబం నుంచి రావడంతో ఆలయ ప్రతిష్టను పెంచేందుకు వీరు విశేష కృషి చేస్తున్నారు. తరువాత ఏ కొండలరావు గారు పిఠాపురం, వారిని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆకుల కొండలరావు గారు ప్రముఖ శక్తిపీఠం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విరాజిల్లుతోన్న కుక్కుటేశ్వర ఆలయానికి ఈవోగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ మండలంలోని ఇసుకపల్లిలో జన్మించిన వీరు చిన్నతనం నుంచే దైవభక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటూ ఆధ్యాత్మిక భక్తి కలిగారు. తొలుత దేవాదాయ శాఖలో సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి కుక్కుటేశ్వర ఆలయానికి ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరు ఆలయ పునర్నిర్మాణానికి విశేష కృషి చేశారు. వేద పండితులను, అర్చకులను, ఈవోలను దేవాదాయ కమిషనర్ గారు చేతుల మీదుగా ఈరోజు సత్కరించుకోవడం భాగ్యంగా భావిస్తున్నాం. తర్వాత శ్రీ ఏ బాలాజీ గారు జూబ్లీ హిల్స్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్లో ప్రముఖ దేవాలయం పెద్దమ్మ గుడి అందరికీ సుపరిచితమే. ఈ ఆలయంలో ఈవోగా పనిచేస్తున్నారు ఏ బాలాజీ గారు. మరి గుడి పవిత్రతను కాపాడడంలో, గుడి పునర్నిర్మాణంలో, అలాగే పాలనా దక్షతలో ఈయన ఉన్నత స్థానాలు పొందారు. ఆలయ అభివృద్ధిలో విశేష కృషి చేశారు. తరువాత శ్రీ ఆంజనేయులు గారు ధర్మపురి బాసర, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయమైనటువంటి